హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోస్ట్ అవైటెడ్ ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ పైన ఎట్టకేలకు బీసీసీఐ నుండి అఫీషియల్ అప్డేట్ వచ్చింది. అయితే ఫ్యూ డేస్ బ్యాక్ బీసీసీఐ 5 రిటెన్షన్స్ ఇవ్వబోతున్నట్టు చాలా వరకు రిపోర్ట్స్ లో వచ్చింది. అండ్ ఆల్రెడీ దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశాం. కానీ నిన్న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో బీసీసీఐ ఈ ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో నెవర్ బిఫోర్ అనే విధంగా ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ విషయంలో బీసీసీఐ ఒక కొత్త బ్రాండ్ మార్క్ క్రియేట్ చేశారు. ఇక ఈ రూల్స్ చూసాక నాతో పాటు మీరు కూడా షాక్ అయ్యే ఉంటారు. అంతలా షాక్ అయ్యే విధంగా ఈ రూల్స్ లో ఏమున్నాయి, ఐపీఎల్ కొత్త రిటెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయి, ప్లేయర్స్ యొక్క క్యాప్ సాలరీస్ ఎలా ఉన్నాయి, ఆప్షన్ పర్స్, ఆర్టీఎం, ప్లేయర్స్ యొక్క ఫీజ్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్ గురించి ఈ వీడియోలో ఫుల్లీ డిస్కస్ చేద్దాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే ఆప్షన్ పర్స్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వరకు ఆప్షన్ పర్స్ 100 crores ఉండగా ఈసారి ఆ ఆప్షన్ పర్స్ ని 20% ఇంక్రీజ్ చేస్తూ 120 crores కు బీసీసీఐ పెంచింది. అయితే లాస్ట్ ఇయర్ వరకు ఆప్షన్ పర్స్ తో పాటు ఎడిషనల్లీ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ పే కూడా ఉండేది. అంటే లాస్ట్ ఇయర్ ఆప్షన్ పర్స్ 100 crores ఉంటే ఈ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ అమౌంట్ 10 crores ఉండేది. అంటే టోటలీ 110 crore రూపీస్ ఉండేది. కానీ వచ్చే సీజన్ ఐపీఎల్ నుండి 2027 ఐపీఎల్ వరకు అంటే అప్కమింగ్ 3 సీజన్స్ కోసం ఈ వాల్యూను బీసీసీఐ ఇంక్రీజ్ చేసింది. వచ్చే సీజన్ ఐపీఎల్ 2025 కోసం ఈ అమౌంట్ ని 146 crores కి, 2026 ఐపీఎల్ లో 151 crores కి, 2027 ఐపీఎల్ లో 157 crores కి ఇంక్రీజ్ చేశారు. అసలు ఈ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ పే ఏంట్రా అంటే బేసిక్లీ ప్లేయర్స్ ని ఫ్రాంచైజ్ ఆప్షన్ లో కొంత అమౌంట్ పెట్టి బై చేస్తారు. వాళ్ళకి ఆప్షన్ లో అమౌంట్ కాకుండా ఆ ప్లేయర్స్ ఐపీఎల్ లో ఆడితే వాళ్ళకి మ్యాచ్ ఫీజ్ రూపంలో ఈ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ పే అనేది ఉంటుంది. అయితే గత సీజన్ వరకు ఈ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ పే అనేది ఉండేది. అది ఏ విధంగా ఉండేది అంటే ఫ్రాంచైజ్ వాళ్ళ ర్యాంకింగ్స్ బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ప్రైజ్ మనీ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఆ అమౌంట్ ని ఆ స్క్వాడ్ లో ప్లేయర్స్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళు. కానీ ఈసారి ఆ ప్రైజ్ మనీతో పాటు ఎడిషనల్ గా ప్రతి మ్యాచ్ లో ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ కి 7.5 lakhs మ్యాచ్ ఫీజ్ ఇవ్వబోతున్నారు. అంటే ఒక ప్లేయర్ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడితే ఒక్కొక్క ప్లేయర్ కి 7.5 lakhs చెప్పున సీజన్ ముగిసేసరికి ఆ ప్లేయర్ కి 1,05,00,000 రూపాయలు ఇస్తారు. ఈవెన్ ప్లేయింగ్ లెవెల్ లో ఆడే 11 మంది ప్లేయర్స్ తో ఇన్క్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ తో కలిపి ప్రతి ఒక్కరికి ఈ మ్యాచ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఇది రియల్లీ బీసీసీఐ నుండి గ్రేట్ ఇనిషియేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా మంది యంగ్స్టర్స్ కి ఎవరైతే బేస్ ప్రైస్ కి అమ్ముడుపోయి ఆ తర్వాత బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళందరికీ ఇది బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ చాలా మంది ప్లేయర్స్ మెగా ఆప్షన్ లో బేస్ ప్రైస్ కి అమ్ముడుపోతారు. ఆ తర్వాత సీజన్ లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేసినప్పటికీ మినీ ఆప్షన్ కారణంగా ఆ టీమ్స్ వాళ్ళని అదే అమౌంట్ కి రిటైన్ చేసుకుంటూ వస్తారు. ఇన్ఫాక్ట్ అలాంటి ప్లేయర్స్ అంతా బాగా పర్ఫామ్ చేసినప్పటికీ అతని ప్రైజ్ మాత్రం తక్కువగానే ఉంటుంది. సో ఈ మ్యాచ్ ఫీజ్ ఇవ్వడం ద్వారా అలాంటి ప్లేయర్స్ అందరికి జస్టిస్ చేసినట్టు ఉంటుంది అని బీసీసీఐ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక సెకండ్ బిగ్గెస్ట్ మోస్ట్ ఎక్సైటింగ్ అప్డేట్ ఐపీఎల్ రిటెన్షన్ గురించి వచ్చింది. ఇక బీసీసీఐ ప్రతి టీమ్ కి 6 రిటెన్షన్స్ ఇచ్చారు. ఈ 6 రిటెన్షన్స్ లో టీమ్స్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ని ఏ విధంగా అయినా రిటైన్ చేసుకోవచ్చు. అంటే ఫ్రాంచైజ్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ని డైరెక్ట్ గా అయినా రిటైన్ చేసుకోవచ్చు, లేదు ఎవరిని రిటైన్ చేసుకోకుండా ఆప్షన్ లో ఆర్టీఎం ద్వారా వాళ్ళని మళ్ళీ బై బ్యాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి ఆప్షన్ లో ఒక్క ఆర్టీఎం కూడా ఉండదు. అదే ఒక టీం 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి ఆప్షన్ లో ఒక ఆర్టీఎం ఉంటుంది. అదే ఒక టీం 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి 2 ఆర్టీఎంస్ ఉంటాయి. అదే వాళ్ళు 3 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి 3 ఆర్టీఎంస్ ఉంటాయి. అదే 2 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే 4 ఆర్టీఎంస్ ఉంటాయి. 1 ప్లేయర్ ని రిటైన్ చేసుకుంటే 5 ఆర్టీఎంస్ ఉంటాయి. ఒక ప్లేయర్ ని రిటైన్ చేసుకోకపోతే వాళ్ళకి 6 ఆర్టీఎంస్ ఉంటాయి. అంటే ఓవరాల్ ఒక కాంబినేషన్ ప్రకారం ఫ్రాంచైజ్ వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ ని నచ్చిన కాంబినేషన్ లో రిటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే టీమ్స్ ఎవరినైతే 6 రిటెన్షన్స్ గా తీసుకోవాలి అనుకుంటున్నారు దాంట్లో 5 క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు. అలానే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. లేదు అంటే ఇద్దరే అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎనదర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు రిటైన్ చేసుకోబోయే 5 క్యాప్డ్ ప్లేయర్స్ లో ఎంతమందినైనా ఇండియన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు అండ్ ఎంతమందినైనా ఓవర్సీస్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు. అంటే గత మెగా ఆప్షన్ లో ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకోవాలి, లేదా మనం రిటైన్ చేసుకుంటే 3 క్యాప్డ్ ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఈ విధంగా రూల్స్ ఉండేవి.
కానీ ఈసారి ఆ రూల్స్ అన్నిటిని తీసేసి మీరు ఎంతమందినైనా ఫారిన్ ప్లేయర్స్ ని అండ్ ఎంతమందినైనా ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి లిమిట్స్ కూడా లేవు. ఇది నిజంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఒక వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ టీమ్ పాట్ కమిన్స్, ట్రెవిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లెసన్ ఇలాంటి ఫారిన్ ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇది రియల్లీ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ముంబై ఇండియన్స్ టీమ్ వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ అయిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి ఇక్కడ వరకు బాగానే ఉంది. దీని వల్ల కో టీమ్స్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయని మీరే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ఇక్కడ బీసీసీ వేసిన ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అదే ప్లేయర్స్ యొక్క క్యాప్ సాలరీస్. ఈ క్యాప్ సాలరీస్ చూసాక మీరు ఒకటే అంటారు, ఇక ఫస్ట్ రిటెన్షన్ కి 18 కోట్లు ఇవ్వాలంట. ఇది కాస్త జస్టిస్ లానే ఉంది. రిటైన్ చేసుకోబోయే సెకండ్ ప్లేయర్ కి 14 crores ఇవ్వాలి. ఇక రిటైన్ చేసుకోబోయే థర్డ్ ప్లేయర్ కి 11 crores ఇవ్వాలి. ఎక్కడి వరకు బాగానే ఉన్నాం. రిటైన్ చేసుకోబోయే ఫోర్త్ ప్లేయర్ కి మళ్ళీ 18 crores ఇవ్వాలంట. రిటైన్ చేసుకోబోయే ఫిఫ్త్ ప్లేయర్ కి 14 crores ఇవ్వాలి. ఇక ఎలానో ప్రతి టీం ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని రిటైన్ చేసుకోవాలి కాబట్టి 6th రిటెన్షన్ కి 4 crores ఇవ్వాలి. మరి ప్రతి టీం ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని రిటైన్ చేసుకున్నా, లేదు అంటే వాళ్ళు ఇద్దరి అన్క్యాప్డ్ ప్లేయర్ ని రిటైన్ చేసుకున్నా ఈచ్ ప్లేయర్ కి 4 crores ఇవ్వవలసి ఉంటుంది. దీన్ని పక్కన పెడితే ఆ రిటెన్షన్ లో ప్రతి ప్లేయర్ కి 18 crores, 14 crores అంటే అది రియల్లీ బీసీసీఐ నుండి ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పుకోవాలి. ఈ విధంగా క్యాప్ సాలరీస్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ అసలు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోరు. ఎందుకంటే ఒక టీం 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వాళ్ళు ఆ 6 ప్లేయర్స్ కి 79 crores ఇవ్వవలసి ఉంటుంది. మరి ఒక టీం ఆప్షన్ కి ముందే 79 crores స్పెండ్ చేస్తే వాళ్ళకి ఆప్షన్ లో మిగిలేది 41 crores మాత్రమే. ఆ అమౌంట్ తో వాళ్ళు రిమైనింగ్ 19 ప్లేయర్స్ ని ఆప్షన్ లో బై చేయవలసి ఉంటుంది. మరి రిటెన్షన్స్ అండ్ ఆర్టీఎంస్ ఇచ్చినా గానీ ప్లేయర్స్ యొక్క క్యాప్ సాలరీస్ ని ఇంక్రీజ్ చేసి ఫ్రాంచైజ్ కి బీసీసీఐ ఒక గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. దీని కారణంగా ఏ ఫ్రాంచైజ్ ఎక్కువ మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి డేర్ చేయరు. ఇన్ ఫ్యాక్ట్ బీసీసీఐ కి కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుండో తక్కువ రిటెన్షన్స్ మెగా ఆక్షన్ ని కండక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ తమకు ఎక్కువ రిటెన్షన్స్ అండ్ ఎక్కువ ఆర్టీఎంస్ కావాలి అని బీసీసీఐకి హైలీ ప్రెజర్ పెట్టారు. మరి ఫ్రాంచైజ్ అడిగినట్టుగానే బీసీసీఐ వాళ్ళకి ఎక్కువ రిటెన్షన్స్ ఇచ్చినప్పటికీ ఈ క్యాప్ సాలరీస్ వల్ల టీమ్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ తో కలిపి 4 ప్లేయర్స్ కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఇన్ ఫ్యాక్ట్ ఆర్టీఎం అందుబాటులో ఉన్నా గానీ చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఆప్షన్ కి ఫర్ షూర్ వస్తారు. ఇక నెక్స్ట్ అప్డేట్స్ ఫారిన్ ప్లేయర్స్ యొక్క అవైలబిలిటీ. ఈ ఫారిన్ ప్లేయర్స్ పైన బీసీసీఐ ఒక సీరియస్ డిసిషన్ తీసుకుంది. పాస్ట్ లో జరిగిన ఐపీఎల్ ఓనర్స్ మీటింగ్ లో కొన్ని ఫ్రాంచైజ్ దీనిపైన ఇష్యూని రైజ్ చేశారు. ఎందుకంటే చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆప్షన్ లో వాళ్ళని బై చేసిన తర్వాత స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ ముందు వాళ్ళు పర్సనల్ రీజన్స్ అని టోర్నమెంట్ నుండి తప్పుకుంటున్నారు. ఇక్కడ నుండి ఎవరైతే ప్లేయర్స్ సరైన రీజన్స్ లేక ఐపీఎల్ నుండి తప్పుకుంటారో ఆ ప్లేయర్స్ ని ఐపీఎల్ లో 2 years బ్యాన్ విధించనున్నారు. దీంతో పాటు ఫారిన్ ప్లేయర్స్ విషయంలో మరో అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఎవరైతే ఫారిన్ ప్లేయర్స్ మెగా ఆప్షన్ లో తమ పేరుని రిజిస్టర్ చేసుకుంటారు ఆ ప్లేయర్స్ మాత్రమే మళ్ళీ మినీ ఆప్షన్ లో తమ పేరుని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మెగా ఆప్షన్ లో తమ పేరుని రిజిస్టర్ చేసుకోకుండా ఓన్లీ మినీ ఆప్షన్ లో రిజిస్టర్ చేసుకుంటాము అంటే అలా కుదరదు. మినీ ఆప్షన్ లో మీరు ఉండాలి అంటే ఫర్ షూర్ మీ పేరుని మెగా ఆప్షన్ లో రిజిస్టర్ చేసి ఉండాలి. ఈ రూల్ ని ఎందుకు తీసుకువచ్చారంటే చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ మెగా ఆప్షన్ లో తమకి తక్కువ అమౌంట్ వస్తుంది అని తమ పేరుని మెగా ఆప్షన్ లో రిజిస్టర్ చేసుకోకుండా మినీ ఆప్షన్ లో మాత్రమే రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో దానికోసమే ఈ రూల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక మరో ఇంపార్టెంట్ అప్డేట్ విషయంకి వచ్చేస్తే ఎంఎస్ ధోని హ్యాస్ ఏ అన్క్యాప్డ్ ప్లేయర్. అయితే దీని గురించి చాలా మంత్స్ నుండి డిస్కషన్ జరుగుతూ ఉంది. అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి అని బీసీసీఐ ఎప్పటి నుండో ఎక్స్పెక్ట్ చేసింది. ఫైనలీ దీన్ని రీఇంట్రడ్యూస్ చేశారు. ఒక క్యాప్డ్ ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తప్పుకొని 5 years అయ్యి అలానే ఆ ప్లేయర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి కూడా తప్పుకొని 5 years అయితే ఆ ప్లేయర్ ని అన్క్యాప్డ్ ప్లేయర్ గా కన్సిడర్ చేస్తారు. మరి ఈ రూల్ కారణంగా ఎంఎస్ ధోనిని సిఎస్కే టీం ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని 2027 ఐపీఎల్ వరకు కంటిన్యూ చేయబోతున్నాము అని బీసీసీఐ చెప్పుకొచ్చారు. ఈ రూల్ వల్ల బీసీసీఐ కి అట్ ద సేమ్ టైం ఐపీఎల్ ఫ్రాంచైజీకి కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకోసమని నెక్స్ట్ 3
ప్లేయర్స్ కోసం ఈ రూల్ ని కంటిన్యూ చేయబోతున్నారు. ఇక ఇది గైస్ ఐపీఎల్ రిటెన్షన్ పై వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఇవే. ఇక నుండి మన ఛానల్లో అన్ని టీమ్స్ రిటెన్షన్ వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఆర్ఎస్ రిటెన్షన్ పైన ఒక ఫుల్లీ వీడియో చేశాను. మళ్ళీ కొత్త రూల్స్ వచ్చాయి కాబట్టి సో అన్ని టీమ్స్ పైన కూడా ఇక నుండి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.